మహిమ కలిగిన దేవునికి స్తోత్రము కలుగునగాక. ఇలారా ఈ బంధువులను, స్నేహితులు, ఇరుగువారిని, పొరుగువారిని అందరినీ యూట్యూబ్ దగ్గర నడిపించండి. డైలీ బ్రెడ్కు నడిపించండి. అయితే డైలీ బ్రెడ్ చాలా అవసరమైంది. ఈ దినం యెషయా గ్రంథం 19:20 ఆయన వారి ప్రార్థన అంగీకరించి వారిని స్వస్థపరచు. He shall be entreat of them and shall heal them. वह उनकी विनती सुनकर उनको चंगा करेगा. బాగా గమనించండి, ఇక్కడ 2 సంగతులు చెప్తున్నాం. వారి ప్రార్థన అంగీకరిస్తాడట. మన ప్రార్థన అంగీకరించాలండి. అంగీకారం లేని ప్రార్థనలు ఎన్ని చేసినా లాభం లేదు. మనం చేసే ప్రార్థన ఆయన అంగీకరించి ఇంకో పని చేస్తా అంట. ఏమిటి? స్వస్థపరుస్తాడట. స్వస్థత కావాల. మానవుడు పాపి, పాపాన్ని పోగొట్టుకోవాల. రోగాల నుండి విముక్తి పొందుట కంటే శాపము నుండి విముక్తి పొందాలి. దేవుడు స్వస్థపరిచాడు, భౌతికంగా స్వస్థపరుస్తాడు. అదేలాగున్నా అన్నిటికంటే భయంకరమైన రోగము పాప రోగం. ఆ పాప రోగాన్ని నుండి విడుదల పొందాల. నిర్గమకాండం 15:20 నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అన్నాడు. ఏ డాక్టర్ స్వస్థపరచలేడు. డాక్టర్ గారు కూడా ఏమంటాడంటే, అయితే నా ప్రయత్నం చేస్తాను దేవుడే అంటాడు. అటు స్వస్థపరిచేవాడు దేవుడు. అయితే ఆయన 41వ కీర్తనలో 4వ వచనంలో యెహోవా నీ యందు దృష్టించుట. అయితే దేవుడు దృష్టి మన ఎదుట ఉన్నాడు. నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణించుము అంటున్నాడు భక్తుడు. నా ప్రాణమును స్వస్థపరచుమని మనవి చేస్తున్నాడు. స్వస్థపరచు దేవా, నేను పాపిని దేవా, నన్ను కనికరించయ్యా, నాలో నుండి ఈ పాపము తీసివేయనాయన, నీకు యోగ్యంగా బ్రతికేదానికి కృప చూపించమని అడుగుట ఎంతైనా అవసరం. సోదరుడు నీడి ఆత్మీయ స్వస్థత కలిగి ప్రభువుకు మహిమకరంగా జీవించండి. ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రం నాయన. అనేకుల జీవితాల్లో ఇంకా స్వస్థత పొందకపోతే స్వస్థత పొంది మీ నామాన్ని మహిమపరిచేదాన్ని కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.